హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహీంద్రా 275DA 38 HP ట్రాక్టర్ డ్రైవింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అంతేకాకుండా ఈ ట్రాక్టర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే ట్రాక్టర్ స్టార్ట్ చేయడం కంటే ముందు బేసిక్ స్టార్ట్ చేయకుండా ఏమి తెలుసుకోవాలనేది మొత్తం ఈరోజు ట్రాక్టర్ వీడియోలో చూపించడం జరుగుతుంది. అయితే ఒకసారి రండి మన ట్రాక్టర్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనం ట్రాక్టర్ స్టార్ట్ చేయడం కంటే ముందు, నేర్చుకోవడం కంటే ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ట్రాక్టర్లో తెలుసుకోవాల్సి ఉన్నది. అవేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్లో మీకు అవపడుతుంది కదా, ఇది వచ్చి క్లచ్ ఇలా దొక్కాలి ఫ్రెండ్స్. అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది గేర్ రాడ్ ఫ్రెండ్స్. ఇది ఈ గేర్ రాడ్ ఎలా ఉందంటే ఇగో ఇక్కడ R1 2 3 4 అవపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్లో ఉన్నట్టు లైన్లో. నెక్స్ట్ ఇది ఫస్ట్ గేరు, ఇది వచ్చేసి పైకి అంటే అలానే పైకి అంటే రివర్స్ గేరు. అలానే ఇప్పుడు మళ్ళీ మధ్యలో అని పైకి అంటే సెకండ్ గేరు. అలానే మధ్యలోకి వచ్చి మళ్ళీ కిందికంటే థర్డ్ గేర్ పడ్డది. అలానే పైకని మళ్ళీ చివరికి వచ్చి పైకి అంటే ఫోర్త్ గేరు. ఇలా గేర్ షిఫ్టింగ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి లోడ్ గేరు. ఇది పైకి ఉంటే హై అనమాట, ఇలా కిందికంటే లోడ్ అనమాట. మనం ట్రాక్టర్ అప్పుడప్పుడు దున్నేటప్పుడు కొంచెం బలంగా దున్నాలంటే దాన్ని మనం లోడ్ గేర్ వేస్తుంటాం. ట్రాలీలో కానీ లోడ్ ఎక్కువ వేసినప్పుడు మనం ఆ లోడ్ గేర్ ఉపయోగిస్తుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టీరింగ్, అందరికీ తెలుసు మీకు. ఇది స్టీరింగ్, ఇది అందరికీ మీకు తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి యాక్సిలరేటర్ ఫ్రెండ్స్, అంటే ఇది హ్యాండ్ యాక్సిలరేటర్. ఇది ఇలా యాక్సిలరేటర్ ఇచ్చామంటే, మనం హ్యాండ్ ద్వారా ఇచ్చామంటే అది ఆటోమేటిక్ అలానే ఉంటుంది. ఎంత యాక్సిలరేటర్ అంత స్టేబుల్గా ఆగిపోతుంది అక్కడ వరకు. ఇది వచ్చేసి ఇట్లా పైకి అంటే మళ్ళీ అది ఆటోమేటిక్ ఉంటుంది. మనం దుక్కులు దున్నేటప్పుడు దీన్ని ఒక యాక్సిలరేటర్ కింద యాక్సిలరేటర్ పట్టుకొని ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని హ్యాండ్ యాక్సిలరేటర్ ఇచ్చి మనం అట్లా స్టేబుల్గా ఉండి వాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేక్ ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది బ్రేక్. వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్రేక్, అంటే లెఫ్ట్ సైడ్ ఈ టైర్ కంట్రోల్ అవుతుంది మనకి. అదే మనం రైట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ బ్రేక్. దీన్ని దొక్కడం వల్ల రైట్ సైడ్ మన టైర్ వచ్చేసి బ్రేక్ కంట్రోల్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్సిలేటర్ ఫ్రెండ్స్. అంటే దీని కాలుతోని మనం తొక్కితే రెండు ఎక్సిలేటర్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే ఎంత స్పీడ్ పోవాలో దీని ద్వారా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాం. దుక్కుల్లో అయితే మనం ఈ ఎక్సిలేటర్ ఎక్కువ ఉపయోగిస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది డెప్త్ కంట్రోల్ లివర్ ఫ్రెండ్స్. ఇది రెడ్ కలర్ది వచ్చేసి, అంటే మన అటాచ్మెంట్ వెనకాల దుక్కి దున్నేటప్పుడు ఆ కల్టివేటర్ అనేది లేవడానికి దిగడానికి దీన్ని ఉపయోగిస్తుంటాం. అంటే అది డెప్త్ కంట్రోల్ అంటే ఎంత లోతు నిర్ణయించుకోవాలని దీన్ని చూసుకుంటాం. ఇదో పిస్టన్ కంట్రోల్ లివర్, బ్లాక్ కలర్. ఇదే ఎక్కువ మనం ఉపయోగిస్తుంటాం. ఇది ఎంత లేపితే మన కల్టివేటర్ అంతవరకు లేస్తుంది. అదే ఇది పూర్తిగా లేపామంటే మన ట్రాలీ అనేది పైకి లేస్తుంది ఫ్రెండ్స్, అంటే లిఫ్ట్ లేస్తుంది పూర్తిగా పైకి లేస్తే. అందుకోసం మనం ఓన్లీ ఇక్కడ వరకు లేపితే కల్టివేటర్ అనేది పూర్తిగా లేస్తుంది ఫ్రెండ్స్. ఈ కల్టివేటర్ పూర్తిగా డౌన్ అవుతుంది. మనం దీన్ని వాడడం వల్ల కల్టివేటర్ పైకి కిందికి రాదు. ఏ అటాచ్మెంట్ అనేది పైకి కిందికి లేపడానికి, ఈ అటాచ్మెంట్ లేపడానికి మనం ఈ పిస్టన్ కంట్రోల్ లివర్ అనేది వాడుతుంటాం. దీన్ని బ్లాక్ కలర్దే మనం ఎక్కువ ఉపయోగిస్తుంటాం ఈ ట్రాక్టర్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో ఎలా స్టార్ట్ చేయాలనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసి మనం న్యూట్రల్లో ఉంచాలి ఫ్రెండ్స్. మనం స్టార్ట్ చేసేటప్పుడు బండిని ఎప్పుడైనా న్యూట్రల్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ మీద కాలు పెట్టి మనం ఇలా ఈ కీ అనేది ఒకసారి తిప్పితే మన ఇగ్నిషన్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక లైట్ ఆన్ అయిందిగా. అదే రెండోసారి తిప్పితే మనకి ట్రాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనం న్యూట్రల్లో ఉంచి ఇలా ఉన్నప్పుడు న్యూట్రల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రాక్టర్ ఈ గేర్ అనేది అటు ఇటు ఊగుతున్న మధ్యలో ఆ లైన్లో ఉన్నప్పుడు మాత్రం న్యూట్రల్లో ఉన్నట్టు అర్థం. మనం న్యూట్రల్లో ఉన్న అర్థం అంటే ఈ లైన్ అక్కడికి ఇక్కడికి గేర్ అనేది ఊగాలి. అదే సపోజ్ ఫస్ట్ గేర్ వేసామంటే అసలు అది ఎటు ఇటు కదలదు, అక్కడే ఆగిపోతుంది. ఏ గేర్ వేసినా అక్కడే ఉంటుంది. అదే న్యూట్రల్లో ఉంటే ఆడికి ఇక్కడికి కదులుతుంది, ఆ మధ్యలో లైన్లో ఉన్నట్టు. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసాం కదా, బండి న్యూట్రల్లో ఆన్ చేసుకున్నాక తాళం ఇట్లా తిప్పాలి. తాళం అయితే మన స్టాక్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎక్స్లేట్ ఇస్తున్నాను. ఎక్స్లేట్ పెరుగుతుంది. అది ఇప్పుడు హ్యాండ్ ఎక్స్లేటర్ పెరిగిందిగా చూస్తున్నారు కదా. అయితే మనం ఎప్పుడైనా ట్రాక్టర్ స్టార్ట్ చేయగానే మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఇలా మనం ఈ యొక్క లివర్ అనేది పైకి లేపుకోవాలి. ఈ లివర్ పైకి లేపితే పైకి లేపగానే వెనకాల కల్టివేటర్ అనేది మనకి పైకి లేస్తుంది.
ఎప్పుడైనా కిందికి ఉంచామనుకోండి, అప్పుడు మన గేర్ వేస్తే అది కింద రుద్దుకొని వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇట్లా లివర్ని పైకి లేపామంటే ఎమ్మటే కల్టివేటర్ అనేది పైకి లేస్తూ ఉంటాం. పైకి లేసాకనే మాత్రం మనం గేర్ వేయడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదిగో ఈ గేర్ అనేది ఫస్ట్ మనం ఎలా వేయాలో చూస్తాం. ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ గేర్ వేసి స్లోగా క్లచ్ వదిలామంటే బండి అనేది లైట్గా ముందుకు వెళ్తుంది. చూస్తున్నారు కదా, స్లోగా క్లచ్ వదిలామంటే ఫస్ట్ బండి అనేది ముందుకు వెళ్తుంది. స్లోగా వెళ్ళాలి అంటే రోడ్డు ఎక్కేదాకా మనం ఫస్ట్ గేర్ వెళ్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు బండి అయితే స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ గేర్ ఎలా వేసి మూమెంట్ ఇవ్వాలో ఫస్ట్ చూద్దాము. అయితే మనం ఫస్ట్ గేర్ అనేది ఈ చివరికి వచ్చేసి ఇది కిందికి అనాలి. అనగానే మన స్లోగా క్లచ్ అనేది ఎక్సిలేటర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ గేర్లో మూమెంట్ స్టార్ట్ అనేది ఆటోమేటిక్గా క్లచ్ చిన్నగా వదులుతుంటే మూమెంట్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ చూస్తున్నారా, స్లోగా క్లచ్ అవుతుంది, ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. కొంచెం ఎక్సిలేటర్ తెచ్చుకొని అదే మన క్లచ్ దొక్కి మళ్ళీ మనం గేర్ పైకి అయితే సెకండ్ గేర్ అనేది తెచ్చుకోవాలి. సెకండ్ గేర్ పడింది ఇప్పుడు మనకి బండి. సెకండ్ గేర్ పడింది, ఎలా స్లోగా వెళ్తుంది. అదే సైడ్గా మళ్ళీ అంతే క్లచ్లోకి థర్డ్ గేర్ అనేది కిందికి వేసుకోవాలి. మధ్యలో నుంచి కిందికి వేసుకోవాలి. కిందికి వేసుకోకుండా కార్ అనేది కొంచెం స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. చూస్తున్నారుగా ఏ స్పీడ్లో వెళ్తుంది అనేది. నెక్స్ట్ మనం అదే కొంచెం లైట్గా క్లచ్ దొక్కి ఫోర్త్ గేర్ అంటే చివరికి వచ్చి పైకి అనాలి. కింద చూపించాను, చివరికి వచ్చి పైకి అనాలి. ఫోర్త్ గేర్ పడితే అదే మూమెంట్ క్లచ్ వదిలితే మనం కార్ అనేది స్పీడ్గా వెళ్తుంది. స్టీరింగ్ అనేది మనం స్లోగా కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ ఎలా వెళ్ళాలని చూద్దాము. రివర్స్ అంటే ఇట్లా చివరికని ఇట్లా పైకి అనాలి. అంటే ఫస్ట్ గేర్ ఆపోజిట్ పైకి మనకి చివరి కొట్టుకున్నాం. రివర్స్ గేర్ ఏదైతే స్లోగా క్లచ్ అవుతాం కానీ వెనక్కి మనం చూసుకోవాలి. రివర్స్ వెళ్ళిపోతుంది సార్, స్లోగా క్లచ్ వదలాలి. చూడు రివర్స్ వెళ్ళిపోతుంది మళ్ళీ. అయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు బండిని ఎలా ఆపాలనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఇప్పుడు మనం న్యూట్రల్ కావాలి. బండి న్యూట్రల్ చేసుకొని బ్రేక్ మీద కాలు అనేది ఉంచుకొని మనం ఇట్లా ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ పెట్రోల్ హాఫ్ అని ఉంది. ఈ లివర్ని మనం వెనక్కి గుంజాలి, బండి అనేది ఆగిపోతుంది. తర్వాతకి మనం ఇప్పుడు దాని లివర్ అనేది కిందకి దించుకోవాలి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రాక్టర్ ఎలా డ్రైవ్ చేయాలో మీరు. అయితే ట్రాక్టర్ని మీరు ఈ విధంగా సింపుల్గా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ట్రాక్టర్ గురించి కొన్ని విషయాలు మీకు షేర్ చేస్తాను. అయితే ట్రాక్టర్ అనేది పొలాల్లో ఎప్పుడైనా మీరు నేర్చుకోవడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్డు మీద నేర్చుకోవడం దానికంటే పొలాల్లో నేర్చుకోవడం వల్ల మనకి అది కొంచెం కంట్రోల్ తప్పినా కూడా ఎవరికి తగలకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే మీరు కనుక ట్రాక్టర్ డ్రైవ్ చేయాలని లేదా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు కల్టివేటర్ ఉన్నప్పుడు పొలంలో దున్నడం అయితే నేర్చుకోండి. పొలం అంటే మన కల్టివేటర్ దుక్కులు దున్నినాక కల్టివేటర్ వేస్తారు. ఆ సమయంలో నేర్చుకుంటే మీకు కటింగ్స్ అనేది టర్నింగ్స్ అనేది ఇంకా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. అయితే కల్టివేటర్ వేసేటప్పుడు మీకు ఎలా వేయాలో అనేది నేను చూపిస్తాను. ఆ వీడియో కూడా త్వరలో పెట్టబోతున్నాను. అయితే ఈ యొక్క వీడియోలు మనకి ఇంకా మరెన్నో వీడియోలు చేయాలంటే మీ యొక్క సపోర్ట్ కూడా నాకు కావాలి. కాబట్టి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్ కొడతారని అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీరు ఇంకో విషయం ఏంటంటే ట్రాక్టర్ స్టార్ట్ చేశాక కల్టివేటర్ అనేది పైకి లేవడం మాత్రం మర్చిపోమాకండి.
మర్చిపోవడం అలా మర్చిపోతే ఏమవుతుందంటే ట్రాక్టర్ గేర్ వేసి క్లచ్ వదలంగానే ఇంజన్ అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్. ఏంటి ఇంజన్ ఆగిపోయింది అనేది మీరు అనుకొని మళ్ళీ ట్రాక్టర్ మళ్ళీ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అనేది అవ్వదు. అదే కాకుండా ఇంకా మరెన్నో విషయాలు మీరు షేర్ చేసుకోవాలని ఉంది, కానీ ప్రస్తుతానికి అయితే మన టైం ఎక్కువైపోతుంది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.